హలో ఆల్. మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు చేయడం వచ్చు? నాకైతే వచ్చనమాట. నేను వచ్చేసి స్కూల్లో ఉన్నప్పుడే జొన్న రొట్టెలు చేయడం నేర్చుకున్నాను. జొన్న రొట్టెలు అయితే మన హెల్త్‌కి చాలా మంచిది. అండ్ రోజుకొక్కసారైనా తింటే ఇంకా మంచిదనమాట. మేమైతే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము జొన్న రొట్టెలు ఎవ్రీ నైట్ పక్కా తింటాము. ఏదో కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. మేమనే కాదు, మన తెలంగాణలో చాలామంది తింటారనమాట. జొన్న రొట్టెలు అనేవి ఇప్పుడైతే ఇంకా చాలా ఫేమస్ అయిపోయినాయి. అండ్ దీని మీద చాలామంది బిజినెస్ కూడా పెట్టుకొని, చిన్న చిన్న బిజినెస్లు లాగా పెట్టుకొని కూడా చాలామంది ఆడవాళ్ళు రోడ్ మీద చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అండ్ చాలా యూస్ఫుల్ కూడా, వాళ్ళకి ఒక బిజినెస్ లాగా కూడా ఉంటుంది. నేను స్కూల్లోనే ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి యాక్చువల్లీ మనము ఇది ఎలా చేస్తామంటే, ఇది వచ్చేసి వేడి నీళ్ళు కలుపుకోవాలి మెయిన్గా. వేడి నీళ్ళు మనం కొంచెం వేడి నీళ్ళు తీసుకొని, వేడి నీళ్ళు పెట్టుకొని, వేడి నీళ్ళతో చేయాలి. చాలామంది చెప్తూ ఉంటారు, వేడి నీళ్ళు కాకుండా చల్లనీళ్ళతో చేస్తే జొన్న రొట్టెలు అనేవి వస్తాయని. కానీ రాదు. అలా చేస్తే పిండి అనేది సరిగా కలవదు. అండ్ అది మనం చేస్తుంటే ఒక సైడ్ ఇరిగిపోతూ ఉంటుంది, అండ్ ఒక సైడ్ ఇంకా రాదు. ఇట్లా ఒకవేళ వచ్చినా కూడా అది మనం ఇట్లా తీయడానికి పోయినప్పుడు ఇరిగిపోతుంది అన్నమాట. సో అందుకే వేడి నీళ్ళు పెట్టుకొని చేస్తేనే చాలా మంచిది. నేనైతే ఫస్ట్ రొట్టె అయితే ఎలాగో అలా వేసేస్తాను. కానీ నాకు సెకండ్ రొట్టె నుంచి ఎందుకో మరి నేను ఇంకా ఇంకొక ఫస్ట్ ఏదైతే వేసింది ఉంటుందో దాన్ని యూజ్ చేసేసి ఇంకా మిగతావన్నీ వేస్తుంటానమాట. ఇది వచ్చేసి మేము ఊర్లో ఉన్నప్పుడైతే ఇంకా కట్టెల పొయ్యి మీద చేసేది. కానీ ఇప్పుడు ఇంకా సిటీలో కాబట్టి ఆప్షన్ ఉండదు. ఇంకా స్టవ్ మీదనే చేయాలి. సిలిండర్ స్టవ్ యూజ్ చేసుకొని చేయాలన్నమాట. సో ఇక్కడ మా కిచెన్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను అటు ఇటు జరుపుకుంటూ కొంచెం అది ఇది చేసుకుంటూ చేస్తున్నాను. అంతే ప్లేస్ ఉంది. ఒకసారి అక్కడ తీసి ఇక్కడ తీసి చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా మంచిది అనమాట హెల్త్కి. ఎంతమందికి ఇది చేయడం వచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రోజు ఒకసారైనా రోజు కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్లీ తింటూ ఉంటే చాలా మంచిది. నేనైతే రోజు తింటాను అబ్బా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ 3 పూటలు అన్నం ఎలా తిన్నానో తెలియదు, కానీ ఇప్పుడు కంపల్సరీ రోటీ అన్నా లేదంటే చపాతీ అయినా తింటుంటాను. ఇప్పుడు మన నార్త్ వాళ్ళు ఎలా రోటీ తింటుంటారో చపాతీ, అలాగే మనం జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది.